ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలన్నారు. అట్లాగే ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ గదర్ టు హ్యావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ముంబై MD Union Bank to conduct this outreach program for the benefit of the people, for the benefit of the beneficiaries that are existing in Chittoor district. Thank you, madam. It is our privilege. In fact, we are the people who should invite you, but you have invited us in reverse. But in this context, some of you must have remembered, 3 months back, మనం ఒక MSME గురించి ఒక మీటింగ్ కండక్ట్ చేశాం. సెంట్రల్ గవర్నమెంట్ MSME డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ అది అవుట్ రీచ్ కాదు, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం. అఫ్కోర్స్ ఇట్లాంటిదే అవుట్ రీచ్ ఏంటంటే వీళ్ళు మేము చేస్తామంటున్నారు, మన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎట్లా వాడుకోవచ్చు అనే విషయం మీద బాగా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చాలామంది ఉపయోగించుకుంటామని అనుకున్నాము, ఉపయోగించుకున్నారు కూడా. అయితే దీనిలో మన డిస్ట్రిక్ట్లో రూరల్ ప్రాంతంలో నుంచి, విలేజ్లో కానీ గ్రామీణ మండల ప్రాంతంలో నుంచి ఈ MSME లోన్లు వాడుకోవడానికి ఇదంతా ఆన్లైన్ ప్రోగ్రామ్. అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది అని మనకి ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే టైంలో వితిన్ 15 డేస్లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 31 కోఆర్డినేటర్స్ చేశారు ప్రతి మండలానికి ఒకళ్ళకి, వీళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. సో థ్యాంక్స్ కలెక్టర్ గారు. సో దట్ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోలేకపోయినట్లయితే వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు. దానివల్ల ఇప్పటి వరకు మన దగ్గర 2-3 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. దీనిలో DIC ప్రథమంగా పనిచేస్తుంది. అందరికీ DIC తెలుసు కాబట్టి దాంట్లో 1000 అప్లికేషన్ ఫైల్ అయింది. తర్వాత KVIS వాడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కేంద్రీయ వాళ్ళు చేస్తారు, SMS మినిస్ట్రీ కింద వస్తుంది, వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఫైల్ అయినాయి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫైల్ అయినవన్నీ అప్లోడ్ చేశారు బ్యాంక్స్కి. మన లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఈరోజు వచ్చుంటే మనం ఆయన్ని చూడవచ్చు. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో అన్నిటికీ అప్లోడ్ చేస్తే మెయిన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇండియన్ బ్యాంక్కి, తర్వాత కొన్ని అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి చేశారు. యూనియన్ బ్యాంక్ కింద చేశారో మనకి తెలియట్లేదు. దీనిలో మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ క్లియర్ కాలేదు. ఒకటో చిన్న రీజనో పెద్ద రీజనో పెట్టి అవి క్లియర్ కావట్లేదు. సో ఇమాజిన్ 400 ఫైల్ చేశారనుకోండి, ఒక 50-60 క్లియర్ చేస్తున్నారు. మిగతా దాని అన్నిటికీ బేసిక్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ స్ట్రెంత్ చూపిస్తుంది అనుకుంటా. దీన్ని పెద్ద లోన్లు, తర్వాత కార్ లోన్లు, హౌసింగ్ లోన్లు, అర్బన్ ఏరియాలో చూడాల్సిన దాన్ని రూరల్ ఏరియాకి అప్లై చేస్తాం. మేడం, ద సిబిల్ అప్లికేషన్ ఆఫ్ సిబిల్ స్కోర్ పారామీటర్ ఫర్ ది రూరల్ పీపుల్ ఈస్, I think it should be considered to be not applicable. Then only we will be able to take the loans. Otherwise, if we apply, say a person takes a loan for a small phone of 5,000 rupees, 10,000 rupees, that also shows CIBIL. Then he will not be eligible to get the MSME loan. So I request you are the highest authority of the bank and the lead manager also, don't consider CIBIL score for the MSME loans in the rural area, not only in Chittoor, all over AP. See, my chief minister is proposing to have one entrepreneur from one house. దేనిలో బాగుందో దానిలో అభివృద్ధి చేసుకుందాం, బాగలేదన్నా వదిలేద్దాం. అట్లా చేసుకుంటూ కూడా ఇప్పుడే MD గారు అడుగుతున్నారు, ఇక్కడ మిల్క్ యానిమల్స్ గురించి ఎట్లా ఉందంటే ఎంత ఉంది, ఇంకా పొటెన్షియల్ ఉంది. ఏ ఏరియాలో పోయి చూసుకున్నా కూడా మనం ప్రొఫెషనల్గా తీసుకుని డైరీస్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ యానిమల్స్ ప్రతి ఇంటికి 2, 3, 5 తీసుకుంటే డైరీస్ ఉన్నాయంటే ఈ దేశంలో ఉన్న డైరీస్ అన్ని చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమూల్. ఇన్ని ఉన్నప్పుడు వాటికి సప్లై చేయడానికి మనకి ట్యాకర్స్ ఉన్నారు, మనం ప్రొడ్యూస్ చేయడమే మన పని. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్, మనం చదువుకుంటాం, ఇంజనీరింగ్ అయినా కూడా మనకి పనిచేసే స్కిల్ ఉండదు. కానీ మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది మనకి చిత్తూరులో. అపార్ట్ ఫ్రమ్ దిస్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ వస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్కి ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్కి ఇంతమంది చేయాలని.
మన చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఇవన్నీ నేను ఎప్పుడే ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టి వచ్చాను, మా డిస్ట్రిక్ట్కి ఇంతమంది కావాలి, ఇన్ని మ్యాండేట్స్ కావాలి, లేకపోతే ఇంతమందికి ట్రైన్ చేయాల్సి ఉంటుంది, ఇన్ని వేల మందికి. అది కానీ వచ్చే పని అయితే ఏదో ఏజెన్సీస్ పెట్టుకొని వీళ్ళందరినీ స్కిల్గా డెవలప్మెంట్ చేస్తే ఇవన్నీ వాడుకోవడానికి బాగుంటుంది. చిత్తూరు జిల్లాలో బేసిక్లీ ఆల్మోస్ట్ సుమారుగా 20 లక్షల జనాభా పాపులేషన్ ఉంది. మన పాపులేషన్ జనాభాతో ఎకానమీ కంపేర్ చేస్తే సుమారుగా 40,000 కోట్ల ఎకానమీ. 40,000 కోట్ల ఎకానమీలో ఒక్కొక్క పాపులేషన్ అంటే ఇన్కమ్ చూస్తే 2 లక్షల వరకు ప్రతి సంవత్సరం మన ఇన్కమ్. ఇది మామూలు బేసిక్లీ ఫిగర్. ఇప్పుడు ఈ 2 లక్షల ఇన్కమ్ పక్కన రాష్ట్రం తెలంగాణతో కంపేర్ చేస్తే అక్కడ ప్రతి జనాభా ఇన్కమ్ 3 లక్షల. సో కనీసం 1 లక్షల అంటే సుమారుగా ఇన్కమ్ పక్కన రాష్ట్రంతో కంపేర్ చేస్తే మన ఇన్కమ్ తక్కువ. మన ఇన్కమ్ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ హర్యానాతో కంపేర్ చేస్తే అక్కడ 3,50,000 వరకు ప్రతి జనాభా ఇన్కమ్. సో సుమారుగా 1,50,000 అక్కడ కంపేర్ చేస్తే ఆ రాష్ట్రంతో మన ఇన్కమ్ తక్కువ. సో ఒకటి ఖచ్చితంగా సిటిజన్స్ ఇన్కమ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇన్కమ్స్ పెరగాలి. ఇది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, ఇది నేను సెకండ్ క్వశ్చన్కి నేను వస్తాను. రెండవది, చిత్తూరు జిల్లాలో చూస్తే సపోజ్ 100 రూపాయలు ఒక ఇన్కమ్ ఉంటే 100 రూపాయల్లో 16 రూపాయలు డైరీ నుంచి వస్తుంది, మిల్క్ సెక్టర్ నుంచి వస్తుంది. 19% ఇన్కమ్ హార్టికల్చర్ నుంచి వస్తుంది. సో సుమారుగా 35 నుంచి 36% ఇన్కమ్ హార్టికల్చర్ మరియు డైరీ నుంచి వస్తుంది. తర్వాత హోటల్, ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి ఇంకొక 15%. తర్వాత అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాలో ప్రధానంగా కొన్ని వాటర్ సమస్య ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో డైరీ, హార్టికల్చర్, ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్, రియల్ ఎస్టేట్, ఈ 5-6 సెక్టర్స్ ఉన్నాయి. 5-6 సెక్టర్స్లో మనం బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 6 సెక్టర్స్ చూస్తే 50 రూపాయలు అంటే 100 రూపాయల ఇన్కమ్లో 55 రూపాయల ఇన్కమ్ ఈ 6-7 సెక్టర్ నుంచి మనకి వస్తుంది. సో స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉద్దేశం ఒకటి, బ్యాంకర్స్ అంటే ఫస్ట్ అంటే క్రెడిట్ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. బేసిక్లీ ఎవరు మనం చదువుతే వాళ్ళు ఏం చెప్తారు, సపోజ్ మీకు 100 రూపాయల ఇన్కమ్ ఉంటే 70 నుంచి 80 రూపాయల ఇన్కమ్ మీరు సేవ్ చేయాలి. 70 నుంచి 80 రూపాయలు ఇన్కమ్ లోన్స్ కానీ, బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఈఎంఐస్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. సో నేను బ్యాంకర్స్, ఇక్కడ చాలామంది బ్యాంకర్స్ ఉన్నారు, నేను బ్యాంకర్స్కి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రూరల్ సెక్టర్స్ ఇంకా మీరు రీచ్ అవ్వాలి. చాలామంది ఫార్మర్స్, చాలామంది డైరీ ఫార్మర్స్, హార్టికల్చర్ ఫార్మర్స్, వాళ్ళ దగ్గర బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, బిజినెస్ పొటెన్షియల్ ఉంది, కానీ పేపర్ వర్క్, సివిల్ స్కోర్ ఆ కొన్ని సమస్యతో వాళ్ళు లోన్ తీసుకోలేకపోతున్నారు. సో మన యాక్సెస్ అంటే లిమిట్ అయిపోతుంది. సో యాక్సెస్ పెంచితే, బ్యాంక్ బ్రాంచెస్ పెంచితే, అవేర్నెస్ కార్యక్రమం చేస్తే, స్టేక్ హోల్డర్స్కి రీచ్ అయితేనే క్రెడిట్ ఇంక్రీజ్ చేయగలుగుతాము. క్రెడిట్ ఇంక్రీజ్ చేయలేకపోతే ఇన్కమ్ పెంచలేము. సో దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ మ్యామ్ ఐ ఆమ్ మేకింగ్ ఆల్ ద బ్యాంకర్స్ that they should open more and more to the rural masses. We have a very strong dairy sector in the entire southern India. If you see, we produce close to 18 to 20 lakh, and all the major industry of milk sectors we have Amul, we have Mother Dairy, all the sectors are there, and this sector is going to increase only. So 20 lakh liter means if we multiply, almost 100 crore rupees business is happening every month now. Almost 1,200 crore rupees business is there, and we have requested the lead bank manager and all the bankers also, they should reach out to more and more farmers and they should give them cow loan. So అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, 1,200 కోట్లు బేసిక్లీ ప్రతి సంవత్సరం రైతులు మిల్క్ సెక్టర్లో బిజినెస్ చేస్తున్నారు. సో బ్యాంకర్స్కి కూడా రిక్వెస్ట్ చేయండి, ఎప్పుడైనా మీ దగ్గర ఒక ఫార్మర్స్ వస్తే, ఎప్పుడైనా ఎస్ఎస్జి గ్రూప్ మీ దగ్గరికి వస్తే మీరు లోన్స్ ప్రమోట్ చేయాలి.
మీరు బేసిక్లీ అవగాహన క్రియేట్ చేయాలి. క్రెడిట్ ఇస్తేనే, లోన్ తీసుకుంటేనే ఇన్కమ్ పెంచడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద వన్ సెక్టర్ విచ్ వీ వాంటెడ్ టు సే. సెకండ్, ఇప్పుడు లాస్ట్ ఒక 4-5 సంవత్సరాల నుంచి చూస్తే మ్యాంగో, హార్టికల్చర్ మరియు వెజిటేబుల్స్, కూరగాయలు, ఈ 3 సెక్టర్స్లో కూడా బేసిక్లీ చాలా పొటెన్షియల్ ఉంది చిత్తూరు జిల్లాలో. అండ్ వచ్చే 4-5 సంవత్సరం ట్రెండ్ కూడా చూస్తే చాలామంది రైతులు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్కి వెళ్తారు. ఖచ్చితంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువగా వస్తాయి. ఖచ్చితంగా ప్యాకేజింగ్ కానీ క్వాలిటేటివ్ అవేర్నెస్ కూడా బేసిక్లీ కన్జ్యూమర్కి వస్తున్నాయి. సో బిజినెస్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అవుతాయి. సో నేను బ్యాంకర్స్కి, మిగతా స్టేక్ హోల్డర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఈ సెక్టర్ కూడా టచ్ చేయాలి. ఎప్పుడైనా రైతులు మీ దగ్గరికి వస్తే ప్యాక్ హౌసెస్ కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ, మషీనరీ కానీ, మీరు ఖచ్చితంగా పిఎంజిపి యాజ్ వెల్ యాజ్ ముద్రా లోన్, స్టాండ్ అప్ ఇండియా లోన్ కన్వర్ట్ చేసి, ఎస్ఎస్జి లోన్ కన్వర్ట్ చేసి, ఇస్త్రీ నిధి స్కీమ్ కన్వర్ట్ చేసి మీరు లోన్ ఇప్పిస్తే 2 లక్షల, 3 లక్షల, 5 లక్షల, 10 లక్షల ఎంఎస్ఎంఈ సెక్టర్ ముందుకు వెళ్తారు. నమస్కారాలు. వేదికపై ఉన్న ఆనరబుల్ ఎంపీ శ్రీ డి ప్రసాద్ రావు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారు, మై జనరల్ మేనేజర్ భాస్కర్ రావు గారు, మరియు నా బ్యాంక్ కస్టమర్స్కు, ఇక్కడ ఉన్న నారీ మనులు అందరికీ, మరియు నా ప్రియమానైన ఆంటర్ప్రెనర్స్ మీ అందరికీ నా హృదయపూర్వ శుభాశయాలు. నాకు తెలుగు రాదు, ఈరోజు తెలుగులో మాట్లాడి ట్రై చేస్తున్నాను. దేశంలోని జాతీయ బ్యాంకులలో 5th ప్లేస్లో యూనియన్ బ్యాంక్. ఈరోజు మన చిత్తూరులో చిన్న మరియు మధ్య తరహా వ్యాపారుల కోసం రుణమేళాను ఎంపీ గారు మరియు కలెక్టర్ గారి ప్రెజెన్స్లో కండక్ట్ చేస్తున్నాను. ఎంఎస్ఎంఈలు మన ఇండియన్ ఎకానమీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మరియు 1/3 ఆఫ్ కంట్రీస్ జీడిపి అండ్ 50% ఆఫ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎంఎస్ఎంఈల ద్వారా వస్తుంది. అలానే ఆల్మోస్ట్ 20 కోటి మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పిస్తుంది. మీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1919లో ముంబైలో స్టార్ట్ అయింది మరియు హెడ్ ఆఫీస్ని శ్రీ మహాత్మా గాంధీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఎంఎస్ఎంఈ రంగం డెవలప్మెంట్ కోసం యూనియన్ బ్యాంక్ ఎల్లప్పుడూ ఎంఎస్ఎంఈలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది మరియు వారికి అవసరమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. అందుకోసమే దేశం వ్యాప్తంగా అన్ని పొటెన్షియల్ ఏరియాస్ మరియు ఇండస్ట్రియల్ ప్లేసెస్లో మార్చ్ 33 నుంచి 7th వరకు మెగా ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్తో పాటుగా రకరకాల స్కీమ్ను డిజైన్ చేసింది. ఈ స్కీమ్స్ మీ ఆర్థిక అవసరాలను ఫుల్ఫిల్ చేస్తాయి. మన చిత్తూరు జిల్లాలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, గ్రనైట్ కట్టింగ్, పాలిషింగ్ యూనిట్స్, పౌల్ట్రీ యూనిట్స్, డిఫరెంట్ బిజినెస్కు సపోర్ట్ చేయడానికి ఈరోజు ఎంపీ గారు, కలెక్టర్ గారి ప్రెజెన్స్లో ఇంత భారీ ఎత్తున ఈ సభ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఆధారాలు యూటిలైజ్ చేసుకొని, that is my request to all of you, that you should utilize this facility that Union Bank is giving today. Chief Minister Chandrababu Naidu gari dream, one house, one entrepreneur. Our dream na fulfill cheyadaniki Union Bank of India support chestundi. Ee program ni successful cheyadaniki vachina honorable MP gariki, district collector gariki mariyu అందరికీ మా థ్యాంక్స్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. జై హింద్, జై ఆంధ్ర.
check the hand over, sir. Please come to the area to desk. లీడర్లు త్వరగా వేదికపైకి వచ్చి చెక్స్ కలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాము. Galaxy Constructions. 8 beneficiaries, 86 lakhs. And the Chittoor